బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గండికోట మైనర్ బాలిక హత్య కేసు ఇంకా వీడట్లేదు. 13 రోజులు గడిచినా కూడా కేసు విచారణ ఇంకా కొలికి రావట్లేదు. తాజాగా డీఐజీ కోయ ప్రవీణ్ బాలిక హత్య కేసుపై స్పందించారు. ఇంకా ఎలాంటి క్లూస్ దొరకలేదని, అందుకే విచారణ ఆలస్యం అవుతోందని చెప్పుకొచ్చారు. బాలిక హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. టవర్ డంప్స్ ఆధారంగా విచారణ చేస్తున్నామన్న ఆయన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం లోతైన విచారణ చేస్తున్నామని అన్నారు. కుటుంబ సభ్యుల పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటివరకు 350 మందిని విచారించామని, ఇంకా 60 మందిని విచారించాల్సి ఉందన్నారు. గండికోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకేంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని మనం ప్రాథమిక నిర్ధారణకు వచ్చాం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. ఇక విద్యార్థిని మర్డర్ మిస్టరీగా మారింది. హత్య జరిగి 13 రోజులు కావస్తున్నా నిందితులను గుర్తించలేకపోయారు. ఇంకా దీంతో హత్య కేసుపై అనేక రకాలైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 14వ తేదీన విద్యార్థిని హత్య జరగ్గా 350 మంది పర్యాటకులు అదే రోజు గండికోటను సందర్శించుకున్నారు. వచ్చిన పర్యాటకుల వివరాలన్నీ సేకరించిన పోలీసులు 350 మందిని విచారించారు. మరో 60 మందిని విచారించే అవకాశం కూడా ఉంది. మరోవైపు విద్యార్థిని కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారిస్తున్నారు. కీలకమైన ఆధారాల సేకరణలో గండికోటలో దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇదే విషయం మా ప్రతినిధి హుసేన్ ఫోన్ అందిస్తారు. కడప జిల్లా గండికోటలో జరిగినటువంటి ఇంటర్ విద్యార్థిని హత్యకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు ఇప్పుడు కొద్దిసేపటి క్రితము కర్నూలు రేంజ్ డిఐజీ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కోయ ప్రవీణ్ గారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశము ఏమో గాని ఇప్పటికీ కూడా వైష్ణవి హత్యకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు కూడా ఇంకా దొరకలేదు. ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాము, ఇంకా టీములు పనిచేస్తున్నాయని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదే రోజు హత్య జరిగినటువంటి రోజు అంటే ఈ నెల 14వ తేదీన అక్కడ అంటే వైష్ణవి పడి ఉన్నటువంటి అంటే వైష్ణవి హత్య 11:45 నుంచి 1:45 మధ్య అంటే 2 గంటల మధ్య ప్రాంతంలో ఈ హత్య జరిగిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ హత్య జరిగినటువంటి ప్రాంతంలో సెల్ టవర్ లో కేవలం 2 సెల్ సిగ్నల్స్ మాత్రమే వస్తున్నాయి. లోయకు అంటే గండికోటకు అవతలి గ్రామాలకు మధ్య విడదీసేటువంటి ఒక లోయ అంటే పెన్నా నదికి సంబంధించినటువంటి ఒక లోయ అక్కడ ఉంది. ఆ లోయకు అటువైపు ఒక సిగ్నల్, ఇటువైపు ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్స్ ఆధారంగానే ఇప్పుడు మనము పూర్తిగా ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం వచ్చింది. అవతల ఉన్నటువంటి అంటే లోయకు అవతల ఉన్నటువంటి గుర్రప్పకూర అనేటువంటి ఒక దేవస్థానం ఉంది. అక్కడ ప్రతి సోమవారము జాతరలు జరుగుతుంటాయి. ఆ జాతర జరిగేటువంటి సమయంలో తర్వాత గండికోటకు వచ్చినటువంటి పర్యాటకులు మొత్తం 350 మంది అక్కడికి వచ్చారు. అందరినీ కూడా అంటే టవర్ డంప్స్ ద్వారా వాళ్ళ వివరాలన్నీ సేకరించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరూ అంటే టీంలు ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి టీంలు అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ జరుపుతున్నారు. అలాగే ఈ హత్య చేసినటువంటి 2 గంటల సమయంలో
69 మందిని ట్రేస్ అవుట్ చేయగలిగినాము. వాళ్ళ వద్దకు కూడా ప్రత్యేక టీములు వెళ్లి పోలీసు బృందాలు విచారిస్తున్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఈ హత్య జరిగినటువంటి ప్రాంతంలో సీసీ కెమెరాలు గాని, తర్వాత ప్రత్యక్ష సాక్షులు గాని, తర్వాత ఈ మర్డర్కు సంబంధించి ఎవరు సహకరించకపోవడంతో ఈ హత్య ఎవరు చేసింది అనేటువంటి విషయంపై ఆలస్యం జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు కోయ ప్రవీణ్. అయితే ఇంకొక విషయం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం ఇప్పుడు సాంకేతిక నైపుణ్యంతోనే ఈ కేసును పూర్తిగా ఛేదించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈయన అంటే కోయ ప్రవీణ్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంకొక విషయం ఈయన చేసి చెప్పడం ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి బృందం అంటే దాదాపుగా 15 వాటికి 13 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణ బట్టి చూస్తే కనుక అంటే పోలీసు శాఖకు కొండను తవ్వి ఎలుకను పట్టేటువంటి చందంగా ఈ కేసు వ్యవహారం తయారైంది. అయితే ఈ కేసు వ్యవహారంలో కొన్ని సామాజిక మాధ్యమాలు అనేక రకమైనటువంటి పుకార్లు కూడా బయటకు తీశాయి. అవునండి. థ్యాంక్ యూ. యా హుసేన్ చెప్పండి యజ్ఞ. అంటే ముఖ్యంగా కొంతమంది అనుమానితుల్ని వివిధ రకాలైనటువంటి సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్చువల్గా కొంతమంది అనుమానితులు అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా కూడా మరి రకరకాలైనటువంటి వచ్చాయి. ఇవన్నీ రూమర్స్ ఏనంటారా? అంటే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్పేటువంటి ప్రకారం అయితే కనుక ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి అన్ని అంశాలు కూడా ఈ కేవలం పుకార్లే, మా అదుపులో ఎవరూ లేరు, కేవలం అంటే లోకేష్ అంటే స్నేహితుడైనటువంటి లోకేష్ కూడా మా అదుపులో లేడు, అవసరం వస్తే తల్లిదండ్రులను వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ విచారిస్తాము, అయితే వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది కూడా ఇంకా విచారణలో తేలాల్సి ఉంది, మా అదుపులో ఇంకా ఎవరూ లేరు, ఈ కేసులు అయితే పరిష్కరిస్తామని కోయ ప్రవీణ్ చెప్తున్నారు. యజ్ఞ. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.